కూడా ఆహ్వానించుకుని ఇంత ఖర్చు పెట్టి ఇక్కడ షామ్యాలన్నీ కూడా వేసి వీళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడి నుంచో పిలిపించి సంఘములు అయినటువంటి ఆ చిన్న చిన్న వాళ్ళందరూ కూడా వచ్చి డాన్స్ వేసి ఈ సంతోష గానములు, ఈ యొక్క సంతోషం మీ అందరితో కూడా షేర్ చేసిన గల కారణం ఏమిటి, ఎందువలన మిమ్మల్ని అందరూ కూడా ఇన్వైట్ చేయాల్సి వచ్చింది అన్నటువంటి విషయాల్ని రాత్రికాల సమయంలో మీతో కలిసి నేను షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. దేవునికి మానవుడికి ఉన్నటువంటి సంబంధము మానవుని జీవితంలో ఏర్పడి చేసినటువంటి జన్మ కర్మ పాపముల నుంచి వేరు చేయబడింది. మానవుని జీవితంలో జన్మ పాపము కర్మ పాపము ఈ రెండు కూడా దేవుని సన్నిధిని దేవుని తోడును దూరపరిచేటువంటి పరిస్థితి మానవుడి మీద ఏలుబడి చేస్తుంది. దేవుని సన్నిధి దేవుని యొక్క తోడు లేకుండా ఏ మానవుడు కూడా ఈ లోకంలో సమాధానం పొందుకోలేడు, సంతోషమును అనుభవించలేడు. అంత మాత్రమే కాదు కానీ వారు మరణించిన తర్వాత వారి ఆత్మ దేవుని రాజ్యంలోనికి చేర్చబడలేదు. ఈ లోకంలో ఆ దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క తోడు ఏ మనిషికైతే ఏ మానవుడికైతే లేకుండా ఉంటుందో వారి యొక్క హృదయంలో వారి యొక్క కుటుంబంలో వారి యొక్క జీవితంలో సమాధానము లేనటువంటి జీవితంలో మానవుడు ఈ దినాన బ్రతుకుతూ ఉన్నాడు. ధనమును సంపాదించగలుగుతున్నాడు, ఆస్తులు సంపాదించగలుగుతున్నాడు, చక్కటి ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతున్నాడు, వాడు ఏమనుకుంటే అది సంపాదించుకోగలుగుతున్నాడు. కానీ సమాధానంలో సంపాదించుకోలేకపోతున్నాడు. మానవుడు అనుకుంటున్నాడు నాకు మంచి ఉద్యోగం వస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అనుకుంటున్నాడు. ఆ మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ ఉద్యోగం ఉన్నటువంటి యజమానులు బట్టి రోజు బాధపడుతూ ఆ ఉద్యోగానికి వెళుతూ సమాధానం లేకుండా బ్రతుకుతూ ఉన్నాడు. నాకు మంచి పిల్లలు పుడితే నాకు సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది అనుకుంటున్నాడు. పిల్లలు పుట్టి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇది ఎందుకు పుట్టాడరా నాకు అని చెప్పి ఏడుస్తున్నటువంటి కుటుంబాలు అనేక విధాన లోకంలో చూస్తూ ఉన్నాం. మా నాన్నగారు నాకు ఆస్తి ఇస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అనుకుని ఆ ఆస్తి పొందుకున్న తర్వాత ఆ డబ్బుల గురించి స్నేహితులు ప్రతి రోజు కూడా ఫోన్ చేసి నాకు అంత డబ్బులు ఇస్తామని అడిగితే ఎందుకు వచ్చిన ఆస్తారా బాబు అని చెప్పి బాధపడిన కుటుంబాలు దినాన లోకంలో కనిపిస్తూ ఉన్నాయి. సమాధానం లేదు, సమాధానం ఉన్నదేమో అనుకుని మానవుడు అనేక విధాలుగా పరిగెడుతూ ఉన్నాడు. రాత్రికాల సమయంలో తన ఇంటికి వెళ్ళి స్నానం చేసి కూర్చుంటే సమాధానం కనిపించడం లేదు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అటువంటి భయంకరమైనటువంటి దినాల్లో లోకము వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కలను ఆ కుమారునికి ఇమ్మానుయేలును పేరు పెడుతురని యేసు క్రీస్తుని ఈ లోకంలోనికి తీసుకుని వచ్చాడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థము. దేవుడు మనకి తోడు అని అర్థము. దేవుడు మనకి తోడుగా లేకుండా నీవు ఎంత ఆస్తిపరుడైనా, ఎంత మంచి ఉద్యోగస్తుడైనా, ఎంత మంచి చదువు నీ దగ్గర ఉన్నా, ఎంత మంచి బంధువుల దగ్గర ఉన్నా సమాధానము నువ్వు అనుభవించలేవు. దేవుడు మనకి తోడుగా లేకపోతే, దేవుని యొక్క సన్నిధి మనకి తోడుగా లేకపోతే ఈ లోకంలో నువ్వు అన్ని సంపాదించుకోగలవు, కానీ దేవుని తోడును మాత్రం నువ్వు సంపాదించుకోలేవు. దేవుని తోడును సంపాదించడానికి ఈ లోకంలో ప్రియమైనటువంటి దేవుని సంగమా ఒకే ఒక మార్గముగా యేసు క్రీస్తు ఈ లోకంలోనికి జన్మించాడు. దేవునికి వాక్కు చెప్తుంది, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కలను ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకి తోడై ఉన్నాడు. ఎవరు యేసుక్రీస్తు? ఎవరు యేసుక్రీస్తు అంటే ఈ యేసుక్రీస్తు నక్షత్రములను సృష్టించాడు. ఈ యేసుక్రీస్తే సూర్యుడిని సృష్టించాడు. ఈ యేసుక్రీస్తే చంద్రుడిని సృష్టించాడు. ఈ యేసుక్రీస్తే ఆకాశంను సృష్టించాడు. ఈ యేసుక్రీస్తే భూమిని సృష్టించాడు. ఈ యేసుక్రీస్తే నువ్వు తింటున్నటువంటి అన్నమును సృష్టించాడు. ఈ యేసుక్రీస్తే నువ్వు తింటున్నటువంటి ఆ ఫ్రూట్స్ ను సృష్టించాడు. యేసుక్రీస్తు లేకుండా ఈ లోకంలో ఏది కూడా సృష్టించబడలేదు. అటువంటి యేసుక్రీస్తు ఒక దినాన ఏమనుకున్నాడంటే నన్ను నేను తగ్గించుకుని సర్వ లోకమునకు అధిపతి అయినటువంటి నేను, సర్వ సృష్టికి అధికారి అయినటువంటి నేను, ఇదిగో లోకంలో మానవుడు నా తోడు లేక నా తోడును కోల్పోయి శ్రమను వేదనను అనుభవిస్తున్నటువంటి వీరి కొరకు నేను నా యొక్క రాజ్యమును నా యొక్క సంపదను విడిచిపెట్టి ఒక సాధారణమైన మానవుడిగా ఈ లోకంలోనికి వెళతాను. తను తగ్గించుకుని సర్వశక్తివంతుడైనటువంటి యేసు తను తగ్గించుకుని ఏమీ లేనివాడిగా ఒక పశువుల తొట్టిలో తను జన్మించడానికి కూడా ఏమాత్రం కూడా స్థలం అనేటువంటి ప్రాంతంలోనికి వచ్చి ఆ పశువుల తొట్టిలో
ఒక చిన్న కుమారుడిగా ఆయన కన్యను మరియ గర్భంలో పరిశుద్ధాత్ముడి వల్ల ఆ కన్యను మరియ గర్భవతి అయి భర్త ద్వారా గర్భవతి అవ్వలేదు, ఒక పురుషుడి ద్వారా గర్భవతి అవ్వలేదు, కానీ పరిశుద్ధాత్ముడి ద్వారా ఆ కన్యను మరియ గర్భవతి అయి కుమారుని కన్నది. ఆ కుమారుడే యేసుక్రీస్తు అయినాడు. తనను తను తగ్గించుకుని ఈ లోకంలోకి వచ్చినటువంటి యేసుక్రీస్తు, తను తగ్గించుకున్నటువంటి స్వభావంతమైనటువంటి యేసుక్రీస్తు ఏమన్నాడంటే, ఇదిగో లోకమా, ఇదిగో సమాధానం లేనటువంటి కుటుంబంలో రా. ఎవరికైతే సమాధానం లేదో మీరు నన్ను వెంబడిస్తే నా సమాధానం మీకు ఇస్తానని చెప్పాడు. ఎలా వెంబడించాలో తెలుసా ఆయన్ని? మనము తగ్గించుకుంటేనే గాని ఆయన్ని వెంబడించలేం. నీ జ్ఞానమును, నీ తెలివిని, నీ యొక్క సంపూర్ణమైనటువంటి జ్ఞానమును నువ్వు పక్కకు పెట్టి ఆ క్రీస్తు మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తేనే కానీ నువ్వు ఆయన తోడుని అనుభవించలేం. ఈ మధ్య రాత్రికాల సమయంలో ప్రేమటువంటి దేవుడి సంగమా, యేసుక్రీస్తు ఒక మతము కాదు, ఒక కులము కాదు, లేదంటే అది ఒక ఆచారము కాదు, కానీ అది దేవుడు మనకు తోడుగా ఉండే మార్గము అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉండే ఒక చక్కటి మార్గమై ఉన్నాడు. ప్రేమటువంటి దేవుడి సంగమా, నువ్వు యేసుక్రీస్తుని తెలుసుకుని, యేసుక్రీస్తుని అంగీకరించి నిన్ను నువ్వు తగ్గించుకుని, క్రీస్తు ఏ విధంగా బ్రతకమన్నాడు, ఏ విధంగా జీవించమన్నాడు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించుకుంటూ నీ జీవితాన్ని కొనసాగిస్తే నీ సమాధానానికి ఎవడు కూడా తీసివేయడానికి ఈ లోకంలో అధికారం లేదు. ఎందుకంటే ఆ క్రీస్తు అన్ని నామముల కంటే పై నామం కలిగినటువంటి వాడు. ప్రియమైన దేవుడి సంగమా, ఈ లోకంలో ఏలుబడి చేసినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? వారికి వారు తగ్గింపు స్వభావం లేకపోతే. ఒక ఉదాహరణ నేను మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. యథార్థంగా జరిగినటువంటి ఒక సంఘటన, లేదంటే ఒక కథగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఒక కుటుంబం ఉన్నది, భార్య భర్తలు, చాలా చక్కటి కుటుంబము, చాలా చక్కటి ఆస్తి ఉంది. తనకి ఒక కుమారుడు కలిగాడు. ఆ కుమారుడు పెరిగి 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 పెద్దవాడు అయ్యాడు. పెద్దవాడు అయిన తర్వాత ఆ తండ్రిని అడిగాడట. ఒక దినాన్ని వెళ్ళి, నాన్నగారు నాకు ఒక స్పోర్ట్స్ బైక్ కావాలి అని అడిగాడట. వాడు చదివేది 10th క్లాస్. ఆ తండ్రిని అడిగింది ఏంటంటే, నాకు మంచి స్పోర్ట్స్ బైక్ కావాలని అడిగాడట. ఆ తండ్రి అన్నాడట, నాన్న నీకు ఇంకా 15 సంవత్సరాలు కూడా పూర్తి అవ్వలేదు, నువ్వు 20 సంవత్సరాలకు వచ్చిన తర్వాత నీకు మంచి స్పోర్ట్స్ బైక్ నేను కొంటాను అన్నాడట. లేదు నాన్నగారు, లేదు, నాకు ఇంకో నెలలో బర్త్డే వస్తుంది, నా బర్త్డేకి ఒక మంచి స్పోర్ట్స్ బైక్ నాకు కావాలి అని అడిగాడట. ప్రియమైన దేవుడి సంగమా, ఆయన బర్త్డే వచ్చింది, ఆ బాబు బర్త్డే. ఆ రోజు ఆ తండ్రి తన దగ్గరికి వచ్చాడట, కుమార్ దగ్గరికి వచ్చి, కుమారుడా, నువ్వు అడిగినటువంటి గిఫ్ట్ చాలా ఎక్కువగా నన్ను అడిగావు, నేను నీకు ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇదిగో ఒక బైబిల్ నేను నీకు ఇస్తున్నాను. ఈ బైబిల్ నువ్వు ప్రతిరోజు కూడా చదువు, ప్రతిరోజు కూడా ధ్యానం చేయి. ఈ బైబిల్ తీసి ప్రతిరోజు కూడా ఇందులో ఉన్నటువంటి వాక్యములు ఏమై ఉన్నాయో ఇవన్నీ కూడా ధ్యానం చేస్తూ ఉండు. నిన్ను నువ్వు తగ్గించుకుని ఈ వాక్య ప్రకారంగా నీ జీవితాన్ని కొనసాగించని చెప్పాడట. ఈ కుర్రవాడికి చాలా కోపం వచ్చిందటండి, చాలా కోపం వచ్చిందట. వెంటనే అన్నాడట, ఇదేమిటిది నాన్నగారు, నాకు స్పోర్ట్స్ బైక్ కీస్ ఇస్తారేమో అనుకుంటే ఇదేదో బుక్ ఇస్తున్నారు ఏంటి అన్నాడట. నాన్నగారు అన్నాడట, ఇది నీ జీవితాన్ని మారుస్తుంది, నువ్వు అనుకునేటువంటి ఆలోచన నీకు కావాల్సిన సమాధానం నీకు ఇస్తుంది, కాబట్టి ఈ బైబిల్ తీసుకో అని చెప్పాడట. ఇష్టం లేకుండానే ఆ కుమారుడు ఆ బైబిల్ తీసుకున్నాడు, ఇంటికి తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు. ఆ బైబిల్ తీసి ఓ పక్కన పెట్టి వేసాడు. దినాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. 1 సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయినాయి, 3 సంవత్సరాలు అయిపోయినాయి, 4 సంవత్సరాలు అయిపోయినాయి. ఆ కుర్రవాడికి 30 సంవత్సరాలు వచ్చినాయి. వివాహం చేశాడు తన తండ్రి. 30 సంవత్సరాలు దాటిపోయినాయి, తనకి కుమారులు కలిగారు. ఒక దినాన వాళ్ళ తండ్రి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ తండ్రి దగ్గర కూర్చుని కన్నీరు పెడుతున్నాడు. అయ్యో నాన్నగారు, మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారని చెప్పి అన్ని బాధపడి ఏడుస్తున్నటువంటి సమయంలో సడన్ గా జ్ఞాపకం వచ్చింది. నాన్నగారు, నీ కోరిక నేను ఏది కూడా తీర్చలేకపోయాను, నన్ను క్షమించండి. నిజమే, ఈ దినాన బ్రతికున్నంత వరకు ఎవరి విలువ తెలియదండి, చనిపోయిన తర్వాత వారి విలువ తెలుస్తుంది. ఆ కుమారుడికి తండ్రి చనిపోయిన తర్వాత విలువ తెలిసి అన్నాడు. తను గబగబ తన రూమ్ లోకి వెళ్ళాడు, తలుపు తీశాడు, బాగా డస్ట్ పెట్టేసి ఒక మూలన ఉన్నది ఆ బైబిల్, దాన్ని తీశాడు. నాన్నగారు, మీరు నాకంటూ ఇచ్చింది ఏమిటంటే ఇది ఒకటే, నన్ను క్షమించండి అని చెప్పి నెమ్మదిగా ఆ బైబిల్ ఓపెన్ చేశాడు. బైబిల్ ఓపెన్ చేసి ఏం చదవాలని చెప్పి ఆ బైబిల్ తీస్తుంటుండగా ఆ బైబిల్ మధ్యలో ఒక కవర్ కనిపించింది. ఆ కవర్ ఓపెన్ చేసి చూసి ఆ రాత్రి అంతా కూడా ఏడ్చుకుంటూ ఉన్నాడు. తన తండ్రి దగ్గరికి వెళ్ళడానికి సిగ్గుపడ్డాడు. ఆ బైబిల్లో ఆ కవర్ లో ఉన్నది ఏమిటో తెలుసండి, ఏ రోజైతే తను స్పోర్ట్స్ బైక్ అడిగాడో ఆ స్పోర్ట్స్ బైక్ ఎంతైతే క్యాష్ ఉందో దాని యొక్క చెక్ ఆ బైబిల్లో ఉంది.
తను తగ్గించుకోకుండా తను ఏమైతే అనుకున్నాడో అది తన తండ్రి ఇవ్వలేదని చెప్పి కోపం తెచ్చుకుని తన బైబిల్ పక్కన పెట్టేయడం వల్ల ఆ రోజు సంతోషాన్ని తను కోల్పోయాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ దినానికి కూడా మానవుడు చేస్తుంది ఏమిటో తెలుసా? తను ఏమనుకుంటే అదే ఎదుటోడు చేయాలి. అంతేగాని ఆ యొక్క పెద్దవారు లేదంటే ఆ యొక్క పెద్దవారు చెప్పిన మాట వినకుండా, లేదంటే దేవుని సేవకులు చెప్పిన మాట వినకుండా, లేదంటే వాక్యము చదివి వాక్య ప్రకారంగా తన జీవితాన్ని కొనసాగించకుండా వారి ఇష్టానుసారంగా వెళ్ళిపోవడం వల్ల మానవుడు ఈ దినాన ఎన్నో కోల్పోతున్నాడు. చాలా మందికి బైబిల్ తెలుసు, చాలా మందికి వాక్యం తెలుసు, చాలా మందికి యేసుక్రీస్తు దేవుడని తెలుసు, కానీ తగ్గించుకోరు, క్రీస్తు దగ్గరికి రారు, బైబిల్ చదవడానికి ఇష్టపడరు. అందువల్ల వారి జీవితాల్లో చాలా కోల్పోతున్నారు, చాలా కోల్పోతున్నారు. ఒక దినం వస్తుంది, ఆ దినాన ఈ కుర్రవాడు ఏ విధంగా అయితే బాధపడ్డాడో ఆ విధంగా బాధపడే సమయం ఒక దినాన వస్తుంది. కానీ ఈ రోజు మరలా తెచ్చుకోలేరు, ఈ దినాన్ని తెచ్చుకోలేరు. అందుకనే ఈ రాత్రి ఒక గుడ్ న్యూస్ మీకు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి ఒక మంచి శుభవార్త మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. యేసు క్రీస్తుని మీరు అంగీకరించినప్పుడు దేవుడు మీకు తోడుగా ఉండే గొప్ప అనుభవంలోనికి మీరు వెళ్తారు. దేవుడు తోడుగా ఏ దినమనైతే మీతో ఉండడం ప్రారంభించాడో మీ జీవితంలో మీ కుటుంబంలో ఉన్నటువంటి సమాధానమును ఎవడు కూడా తీయలేడు. ఈ రాత్రి ఒక గుడ్ న్యూస్. సాగున క్రైస్ట్ చర్చ్ నుంచి ఒక దేవుని సేవకునిగా నా 30 సంవత్సరాల వయసులో నా జీవితాన్ని దేవుని కొరకు సమర్పించుకుని సమస్తాన్ని విడిచిపెట్టి, ధనాన్ని విడిచిపెట్టి, వ్యాపారాలను విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి నా క్రీస్తుని పాదాల పట్టుకుని ఆయన బైబిల్ పట్టుకుని నడవడం ప్రారంభించాను. నా జీవితంలో ఎక్కడైతే సమాధానం పోగొట్టుకున్నానో ఆయా స్థలాల్లో సమాధానం పొందుకుంటున్నాను. ఈ రాత్రి నేను గర్వంగా చెప్పగలను, ఈ లోకంలో ఏ అధికారము కూడా నా సమాధానమును తీసివేయలేదు. ధనము నా సమాధానం తీసివేయలేదు, ఏ మనుషుడు నా సమాధానం తీసివేయలేడు, ఏ అధికారి నా సమాధానం తీసివేయలేడు. ఈ లోకంలో ఉన్న ఏ నక్షత్రము, ఏ భూమి, ఏ చంద్రుడు, ఏ నాశనం చేయడానికి ఏది వచ్చినప్పటికీ కూడా నన్ను నాశనం చేయలేదు, నా సమాధానం తీసివేయలేదు. ఎందుకంటే యేసు క్రీస్తుని నేను కలిగి ఉన్నాను. హల్లెలూయా. రాత్రి కర్సంలో గుడ్ న్యూస్ చెప్తున్నాను. ఈ శుభవార్త మీరు వింటున్నారు. మీరు రాబోయే దినాల్లో యేసు క్రీస్తుని అంగీకరించి దేవుని తోడును అనుభవించండి. బైబిల్ చదవడం లేకపోయినట్లయితే ఒక బైబిల్ కొనుక్కోండి, ఇంటి దగ్గర బైబిల్ చదవండి, చాలా విషయాలు మీకు తెలుస్తాయి. ఈ రాత్రి ఈ చిన్న మాటలు దేవుడు దీవించి మీకు శుభం కలిగించును గాక. ఆమేన్, ఆమేన్.